ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి రెండు చేతులు పైకెత్తి 8 నెలలు కంటికి రెప్పలాగా దేవుడు కాచి బలహీనతల నుండి, అస్వస్థతల నుండి, పెను ప్రమాదముల నుండి క్షేమముగా కుటుంబాన్ని మనల్ని ఆరోగ్యంగా ఉంచిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు వాగ్దాన సందేశం కూడా జరుగుతుంది కనుక వాగ్దాన సందేశము అలాగే ఆదివారపు ఆరాధన బలారాధన కార్యక్రమాన్ని కూడా కలిపి మనం ధ్యానం చేసుకుందాం. రండి, ఈ పూట దేవుడు మనతో మాట్లాడబోతున్న దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నహోము గ్రంథము, నహోము 768. నహోము గ్రంథము మొదటి అధ్యాయము 768 పేజీ నంబర్. నహోము గ్రంథము మొదటి అధ్యాయం 12వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా వారు విస్తారం జనమై పూర్ణ ఫలము కలిగి వాగ్దానం చూడండి. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. అందులో ఒకసారి ఈ మాట చెప్తామా? నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధపరచను లేదా బాధ పెట్టను. నహోము ఇతడు కూడా ఒక ప్రవక్త. బైబిల్ గ్రంథములో పాత నిబంధనలో 5 చిన్న ప్రవక్తలు ఉన్నారు. చిన్న ప్రవక్త అనగా చిన్న అధ్యాయాలు కలిగిన వారు అని అర్థం. 3 అధ్యాయాలు 47 వచనాలు కలిగిన ఈ ప్రవక్త దేవుడు ఎందుకు లేపాడు అంటే, మనందరికీ నినివే తెలుసు కదా. యోనా గారి గ్రంథం చదివితే మీకు అన్నీ అర్థమైపోద్ది. అష్షూరు రాజు చేసిన పనికి నినివే ప్రజల యొక్క మార్పుల గురించి ప్రభు మాట్లాడుతూ, ఆ రోజు వారితో మాట్లాడుతున్న వాగ్దానం, నినివే ప్రజలు చేసిన దోషానికి దేవుడు శిక్షించాడు, శిక్షించాలనుకున్నాడు. కానీ నినివే పట్టణమునకు వెళ్ళిన యోనా ప్రకటించిన సువార్త నినివే పెట్టిన పట్టణపు యొక్క బ్రతుకును మార్చింది. పాపాలను విడిచిపెట్టి దేవుడు వారిని ఏం చేశారయ్యా అంటే 120,000 మందిని దీవించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని దేవుడు ఈ యొక్క నహోము ద్వారా ఏమంటున్నాడంటే, అబ్బాయి నిన్ను వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని అంటలా. నేనే మిమ్మల్ని బాధ పెట్టా, నేనే మిమ్మల్ని రోగాల గుండా పంపించా, నేనే మిమ్మల్ని కన్నీళ్లు కార్చేటట్లు చేశా, నేనే మిమ్మల్ని దుఃఖపరిచేటట్లు చేశా, నేనే చేశా అన్ని. కానీ నేను మళ్ళీ మాటిస్తున్నా, నేను నిన్ను బాధ పెట్టను. ఇప్పటిదాకా బాధ పెట్టింది నేనే, కానీ ఇప్పుడు బాధ పెట్టను. ఈ మాట వింటా ఉంటే కొన్ని అనుభవాలు మన గుండా రావచ్చు. దేవుని బిడ్డలు హృదయముల ఆలోచనలో పాపం ఉందంట. వెంటనే దేవుడు ఏం చేశాడు? నవాహు, నువ్వు ఓడ కట్టు. నా ప్రభు కట్టాను, 120 సంవత్సరాలు ప్రయాసపడ్డా. అయితే ఓడలోకి ఎక్కి 40 రోజుల ప్రచండ వర్షం రాబోతుంది, భూమిని నేను తుడవాలనుకుంటున్నా. ఎప్పుడైతే భూమిని తుడిచి అరారాతు కొండ మీదకి మళ్ళీ ఆ ఓడ ఆగేటట్లు చేశాడో, ఆ నైవేద్యం అర్పించినప్పుడు దేవుడు అన్నాడు, నాకు చాలా బాధేస్తుంది అబ్బాయి. ఏంటి అంటే, కోపం వచ్చింది, చెడుతనం చేశారు కనుక నేను నేలను పంపించాను, జలప్రలయం పంపించాను, కానీ ఎంతమంది చచ్చిపోతారని అనుకోలే. కాబట్టి నేను చేసిన పని మాటిస్తున్నా, భూమి మీదకి మళ్ళీ అలాంటి వర్షాన్ని కానీ అలాంటి వరదలు కానీ పంపించను. ఆ సందర్భం మనందరికి తెలుసు. ఏబు దగ్గరికి వస్తే ఏబు కూడా మాట అంటాడు. ఏబుతో దేవుడు ఏమంటాడంటే, ఏమని చెప్పిస్తాడంటే, గాయపరిచిన వాడిని నేనే,
గాయమును కట్టువాడిని కూడా ఎందుకు చేసావంటే ఏం చెప్పను, కోపం వచ్చింది చేసాను. మళ్ళీ నీ మీద కృప కరుణ వచ్చింది, ఏం చేశాను వెంటనే ఒక డాక్టర్ అయిపోయి కట్టేశాను. ఇప్పుడు దేవుడు ఇక్కడేమన్నాడంటే, నేను నిన్ను బాధ పెట్టా. ఎందుకు బాధ పెట్టావు ప్రభు అని అడుగుతావేమో, నేను చెప్తా దానికి విషయాలు. కానీ నేను ఒక మాట ఇస్తున్నా, వాగ్దానం. అదేంటంటే, నేను నిన్నక బాధ పెట్టను అబ్బాయి. ఆయన పద్ధతి ఎలా ఉంటుందో మాట చెప్తాను మీకు. మనందరికీ పక్షులు తెలుసుగా బాగా. అందులో పక్షిరాజు అని గెత్త ఉంటుంది. ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే, ఏదో చింత చెట్టు మీద ముళ్ళ చెట్టు మీద అది గూడు కట్టుకోదు. ఎత్తైన కొండ, పెద్దది, ఎవ్వరు ఎక్కలేనంత పెద్ద కొండను ఎన్నుకొని ఆ కొండ మీద దాన్ని గూడు కట్టుకొని గుడ్లు పెట్టి పిల్లలు చేసి ఒక 5-6 ఒక సంవత్సరం కాలం అయ్యేటప్పటికి రోజు వెళ్ళిద్ది, మేత తెచ్చిద్ది, దాన్ని నోట్లో పెట్టిద్ది, అవి కడుపు నిండా తింటే పడుకుంటాయి. ఇక చాలా అబ్బాయి ఇంతవరకు తెచ్చింది చాలు అని చెప్పి వాళ్ళ కొండ చివరికి తీసుకొచ్చి తోసేద్దాయి. చంపేయడానికి కాదు, అవి కూడా ఎగరాలి అని, అది కూడా తమ స్వహాగా తమ బ్రతుకులు బ్రతకాలని. ఎప్పుడు తీసుకొచ్చి నోట్లో పెడితే తినేసి బొబ్బుంటా ఉంటే లావైంది తప్ప ఎక్కడ ఎగిరిద్ది. అందుకని తల్లి బాధ ఏంటో తెలుసు. బైబిల్ ఏమంటుందంటే, పక్షిరాజంట తన గూడెను రేపి, ఇల్లు ఉందనుకో వచ్చి పడుకుంటాయి, అది ఇల్లే లేకపోతే అని చెప్పి ఇల్లు అంటే పీకేస్తుందంట. ఈ పీకేసినప్పుడు ఉంటాకి స్థలం లేనప్పుడు ఏవైతే పక్షులు పైనుంచి పడిపోతాయి, తెలివి కలిగింది అయితే ఏం చేస్తాయంటే రెక్కలు ఆడించి రెక్కల బలం తెచ్చుకొని నేను ఎగరాలి అనే ఆలోచనతో ఎగురుతాయి. ఇంకొన్ని సోమరిపోతులా ఉంటాయి, అయినా తల్లి వదిలిపెట్టదు. మళ్ళీ తన 2 చేతులు రెక్కలు చాపి ఆ పిల్లని కిందకి దిగేదాకా చూస్తుంది. ఇంకొంత దూరంలోకి ఇది ఎక్కడదో బట్టకస్తురాలు అనుకుంటే మళ్ళీ రెక్కల మీద మోసుకెళ్ళి మళ్ళీ పైన ఎట్టింది. మళ్ళీ కొంతకాలం దాన్ని సాకి మళ్ళీ దాన్ని తోసేస్తుంది. అలా అని చెప్పి గెద్ద పిల్లలు అంటే దానికి ఇష్టం లేదా? అలా అని చెప్పి తల్లి ఇలా చేస్తుంది, ఎందుకు తోసేస్తున్నారు అంటామా? ఎందుకు తోస్తుంది? భవిష్యత్తు కోసం. దేవుడు కూడా ఈరోజు మాటిస్తున్నాడు, నేను నిన్ను ఎందుకు బాధ పెట్టానో చెప్తా, కానీ బాధ పెట్టిన నేనే నీ బాధలు కూడా లేకుండా, బాధలు లేకుండా కూడా నేనే చేస్తా. ఈ సెప్టెంబర్ నెలలో మన బాధలన్నిటినీ దేవుడు ముగింపుకు తీసుకొచ్చి మీ బాధలన్నీ తీరిపోవునుగాక. 2 చేతుల పైకి చెప్పండి, దేవునికి మహిమ కలుగునుగాక. ఒక ఆయన అనుకున్నాడంటే, ఎవరో కాదు, ఏబు భక్తుడు, నాకు బాగా బాధ వస్తుంది, ఏం చేద్దాం, ప్రార్థన చేస్తాను కదా అని అనుకుని మంచం ఎక్కడ ఉంది, ఈరోజు నడుము నొప్పి వచ్చిందని ఏం చేస్తాం చెప్పండి, మంచం ఎక్కడ ఉందా అని ఎత్తుక్కుంటాం. ఈయన కూడా ఏబు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో ఏమెత్తుకున్నాడు అంటే పరుపు ఎత్తుకున్నాడు అంట. చూడండి ఒకసారి మాట చదవండి. ఓకే, అనుకున్నాడు, ఇవ్వలేదు ఇంకా, అనుకునగా ఓకే నిద్ర రాట్లా, పడుకుందామంటే గలిబిలైపోతుంది. ఇంకెందుకు వచ్చింది, పడుకున్నావు ఒకటి కూర్చున్నావు ఒకటే అని. మంచం వలన బాధ పోద్ది అనుకున్నాడు ఒక ఆయన, ఏమవలేదంట, బాధ పోలా. ఇంకొక ఆయన చూడండి ఏం చేస్తున్నాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. బాధ పోవడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు చూడండి. 6:10. ఓకే, దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని. కొంతమంది అంట బాధ వచ్చింది అనుకో ఏమంటారు చెప్పండి, అంటే నేను చచ్చిపోతా, దూకేస్తా, పొడి చేస్తా, చింపేస్తా. చచ్చిపోవడం పెద్ద గొప్ప కాదండి, పొడి చేసుకోవడం గొప్ప కాదు. ఒక ఆయన అంటున్నాడు, ఒక స్టేట్మెంట్ ఏంటో తెలుసా, మనిషి చచ్చిపోవడం ఈజీ అంట, బతకడమే కష్టం అంట. చచ్చిపోతే ఏముంది, ఇలా పొడి చేసుకొని అయిపోయింది ఒక వ్యక్తి జీవితం. కానీ కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధులు వచ్చినా బ్రతికి చూపిస్తాడు చూడండి, అప్పుడు చరిత్ర గుర్తుపెట్టుకుంటుందంట. కాబట్టి గమనించండి ప్రియులారా, ఒక అత్తగారు ఉన్నారు బైబిల్లో.
ఇంట్లో కరువు రాలా, ఊర్లో కరువు వచ్చింది. చెప్పండి, ఎక్కడ వచ్చింది కరువు? ఊర్లో కరువు వచ్చింది. అమ్మ ఊర్లో కరువు వచ్చింది, ఇంట్లో కరువు లేదుగా అని అంటుంటే, లేదు లేదు మనం మధ్యలో ఇక్కడి నుంచి బయలుదేరాలని చెప్పి పక్కూరు వెళ్ళింది. ఆ ఊరు వెళ్ళగానే ఇద్దరు కొడుకులు పెళ్లి చేసింది, కానీ కట్టుకున్న భర్త, ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే ఊర్లో కరువు లేదు కానీ మనుషులు ఉన్నారు, కానీ బయట తిండి ఉంది కానీ మనుషులు లేరు. ఆవిడ తిరిగి పెద్ద కోడలు పంపించేసిందమ్మా, ఇంక నువ్వు వయసులో ఉన్న వేరే వాడిని పెళ్లి చేసుకో. చిన్న కోడలా అంటే, నేను వదిలిపెట్టినంత, నీ దేవుడే నా దేవుడు, నా ప్రజలే నీ ప్రజలు అంటూ నేను వెనకాలే వస్తానని చెప్పి చిన్న కోడలు మట్టుగా రూతు గారు వెనక్కి వచ్చేసారు. ఈ లోపు ఊర్లో రాగానే అడిగారు, అత్త బాగున్నావా? లేదండి ఎప్పుడు అలా కనకండ్రా. ఎందుకని? చదవన్న మాట, రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను సమృద్ధి గలదాన్ని వెళ్ళాను కదా ఇక్కడి నుంచి. యెహోవా నన్ను ఒట్టి చేతులతో పంపించాడు రా నన్ను ఇక్కడికి. నన్ను నయోమి అని పిలుస్తారేంటి? నయోమి అంటే మధురం కదా, నేను చేదైపోయా అని చెబుతూ అక్కడ లాస్ట్ సర్వశక్తుడు నన్ను బాధ పెట్టేశాడయ్యా. ఎవరు బాధ పెట్టేశాడంట? అసలు నీ జీవితంలో దేవుడు ఎక్కడ బాధ పెట్టాడా? కొంతమంది బాధలు తమ తామే తెచ్చుకుంటారు, తమ తామే బాధలు తెచ్చుకొని దేవుడు బాధించేటప్పుడు నన్ను బాధ పెట్టేశాడో, నన్ను బాధ పెట్టేశాడో అంటాం. సేమ్ ఇదే వాగ్దానం వసంతవాడ, ఇదే వాగ్దానం వీరమ్మ గుంటకి. అయితే అక్కడ నేనేం చెప్పాను అని అంటే, దేవుడు నన్ను బాధ పెట్టాడా? అయితే దేవుడు మీ బాధలన్నిటినీ ఏమన్నాడు? ఆశీర్వాదకరంగా మార్చేస్తాను. ఎందుకంటే బాధ పెట్టన్నాడుగా, బాధ పెట్టంటే అర్థం ఆశీర్వాదమేగా. అసలు దేవుడు ఎలాగ వారిని ఆశీర్వదించాడో మీకు కూడా రిఫరెన్స్ ఇచ్చేస్తాను. మీరు ఇంటికి వెళ్ళాక ఆ వాక్యాన్ని కూడా పెట్టుకొని వినండి. ఒకవేళ వినకపోయినా ఈ రిఫరెన్స్ మీకు పనిచేస్తుంది. దేవుడు బాధల్లో ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు చదవండి, త్వరగా స్పీడ్గా చదవండి. ఆదికాండము 41వ అధ్యాయం 52వ వచనం. 41:52. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందినని చెప్పి రెండవ వారికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన. చాలు, అక్కడ ఏమని రాయిందంటే, యెహోవా నన్ను బాధ పెట్టి పెట్టాడు. ఏం చేశాడు? ఆయన నా బాధలన్నీ ఎలా తీశాడో తెలుసా? బాధ పెట్టిన దేవుడే నన్ను అభివృద్ధి చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎలా నిన్ను ఆశీర్వదించాడు అబ్బాయి అంటే, ఆయనే నన్ను చెరస్థాలకు పంపించాడు, ఆయన నన్ను ఫరో ఇంటికి పంపించాడు, కానీ ఆయనే ఇప్పుడు దేశం మీద ఉన్నతాధికారిని చేశాడు. ఆయన బాధ పెట్టినంత ఒక ఎత్తు అయితే, ఆ బాధలో నన్ను పెంచిన అభివృద్ధి అనేది మరొక ఎత్తు. దేవునికి మహిమ కలుగును గాక. 9 నెలలు నేను ఎందులోనూ చూసా, ఒక్కొక్క నెల ఒక్కొక్కలా ఉంటుందంట గర్భిణీ స్త్రీకి. ఇక దేవుడు మనకు ముగ్గురిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ వాళ్ళు అడిగితే మీకు తెలుసులేండి, ఒకరోజు ఏమో ఆకలేదంట, వాంతులంట, వికారం అంట అంతేగా. కానీ బిడ్డను తీసుకొని చేతిలో పెట్టగానే చెప్పండి, అదేంటి? బాధపడ్డావుగా, బాధపడినా ఒక అభివృద్ధి, ఒక కళ్ళారో చూసేటప్పటికి ఏం మర్చిపోతాం? అది దేవుడు ఒక భక్తిని బాధ ఎలా చేస్తాడంటే, బాధ పెట్టాడు ఏసేపుని, కానీ దేవుడు బాధలోని అభివృద్ధి పరిచాడు. బాధలన్నీ తీరిపోయినాయి, తండ్రి దగ్గరికి వచ్చేసాడు, అన్నదమ్ముల దగ్గరికి వచ్చేసారు. ఆయన చూడగానే ఎక్కడుంటే ఏముందిరా బాబు, ఇన్ని రోజులు పడిన బాధకి ఏమొచ్చేసింది? నాకు ఆశీర్వాదం వచ్చేస్తున్నా. కాబట్టి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంట? బాధలలో నుండి దేవుడు అభివృద్ధి ఇచ్చాడు. రెండో మాట త్వరగా, 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. నేను వివరించను, అసలు నేను వివరించాల్సిన సమాచారం ఉంది, దాని గురించి చదవాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. ఆ కాలములో దేశము పాపరస్తులందరిలోనూ గొప్ప కల్లోలము కలిగెను. కనుక తమ పనిపాటను చక్కబెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానం లేకుండెను. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను. కనుక
జనమును పట్టణమును పాడు చేసెను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవుడు బాధ పెడితే పాడైపోయారట వాళ్ళు. కానీ దేవుడికి ఒక ఆలోచన వచ్చింది, వీళ్ళు పడ్డ బాధల్లో ఒక కార్యం చేయాలి. నీ కొరకు ఒక మనిషిని పంపిస్తే నువ్వు అభివృద్ధి అవుతావు, ఒక మనిషిని పంపిస్తే నీకు అక్కడ తిరుగుద్దని తెలిసి దేవుడు ఒక పని చేశాడంట. మీకు బాగా ఎలా చెప్తే అర్థమైంది. 3 సంవత్సరాలు చెట్టుకి కాయల లూకాసు వార్త 13వ అధ్యాయంలో యజమానుడు తీసి అర్జెంటుగా ద్రాక్ష చెట్టు తోటలో మధ్యలో వేసా దీన్ని నాకు ఇష్టమని, కానీ ఒక్క పండు కాయల. ఈ లోపు ఒక ఆయన అంటాడు, తోటమాలి, అయ్యా ఈ సంవత్సరం వండిస్తే ఏం చేస్తాను, దాని చుట్టూ తవ్వి ఎరువు వేసి నీళ్లు పోసి ఈ సంవత్సరం పంట పండేటట్టు చేస్తా. అంటే నీ కార్యం జరగడానికి దేవుడు ఒకరిని వాడుకుంటారు, నిన్ను దీవించడానికి దేవుడు ఒకరిని వాడుకుంటాడు. ఒక్క అవకాశం దేవుడు ఇవ్వబోతున్నాడు, ఆ అవకాశం నీ జీవితంలో కార్యంగా జరగబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాధలో నుండి దేవుడు ఫలభరితం లేదా కార్యం ఫలము, ఫలభరితము, కార్యం, ఇవన్నీ పేరు పెట్టుకోవచ్చు. మూడోది కీర్తన 71:20. ఎంత స్పీడ్గా చదివితే అంత స్పీడ్గా వెళ్ళిపోవాలి. 71:20. అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా, ఓకే, నీవు మరలా మమ్ము బ్రతికించదవు. బాధ పెట్టాడు కానీ మళ్ళీ మిమ్మల్ని బ్రతికిస్తున్నాడు. ఇంకా అక్కడికో మాట ఉందంటే మళ్ళీ ఆయన లేవనెత్తుతాడు కూడా. ఆయనే బాధ పెట్టాడు, మరణ పడక దాకా తీసుకెళ్ళాడు, మళ్ళీ లేవనెత్తి నిలబెట్టుకున్నాడు. 4వది విలాప గ్రంథం 3:32. 3:32. విలాప 3:32. ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన బాధ పెట్టినను ఓకే, అది బాధ పెట్టాడు, కృపని జాలిని మన మీద కూడా చూపించాడు. 5వది 1 పేతురు పత్రిక 4:16. 1 పేతురు పత్రిక 4:16. ఎవడైనా మనకు తెలుసు గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభు అడుగుతారు, అయ్యా ఎందుకు గుడ్డివాడు అయ్యాడని. దేవుని మహిమపరచాలి. నీ బాధ దేనికి, నీ బాధలో నుండి దేవునికి మహిమ రాబోతుంది. 6వది మార్కు సువార్త 5వ అధ్యాయం 34. మార్కు సువార్త 5:34. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానమై పొమ్ము. మీరు ఆ పై 2 వచనాలు చదువుకుంటే 12 సంవత్సరాల బాధ అంట ఆవిడది. 12 సంవత్సరాల బాధను దేవుడు ఏం చేశాడంటే ప్రభావము ద్వారా తాకి స్వస్థతనిచ్చాడు. 7వది యెషయా గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. యెషయా 14:3. నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయించబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపచేయు. బబులోను రాజును అపహాస్యము గీతము ఎత్తి ఎలాగడు పాడుదువు. వాళ్ళ మీద అపహాస్యం చేసేట్లుగా వాళ్ళ మీద ఏలుబడి చేస్తావు. అది బాధ పెట్టి మళ్ళీ ఏం చేశాడు, ఏలేటట్లుగా చేశాడు. ఎన్నైనా మొత్తం 7 అయినాయి. అందుకనే ఇంటికి వెళ్ళాక ఆ వీడియో తీసి చదువుకో. బాధలో అభివృద్ధి, బాధలో ఫలభరితం లేదా కార్యము చేయుట, బాధలో బ్రతికించుట లేదా లేవనెత్తుట, బాధలో కృప చూపించుట లేదా జాలిపడుట, బాధలో దేవుని మహిమపరచుట, బాధలో స్వస్థతనిచ్చుట, బాధలో ఏలుబడి చేసే అనుభవాన్ని ఇచ్చుట. ఎన్నైనా 7 అయింది. ఇంటికి వెళ్ళాక వసంతవాడ వాగ్దాన సందేశాల్లో ఇది అక్కడి నుంచి చెప్పడం జరిగింది. ఇప్పుడు దాకా బాధ పెట్టాను అని అంటున్నారు కదా. ఇదిగో 7 ఆశీర్వాదాలు నీ కోసం వచ్చా. ఇక నేను బాధ పెట్టను కానీ ఎవరైనా ప్రభు ఎందుకు బాధ పెట్టావని అడిగారు అసలు అని మీరు అడుగుతారేమో. ఒకవేళ
అస్సలు నేను మిమ్మల్ని బాధ పెట్టడానికి ఎందుకు నేను నిన్ను బాధ పెట్టాను అని దేవుడు చెప్పడానికి ఇప్పుడు ముందుకు వచ్చాడు. నా జీవితంలో కార్యం జరగలేదు, నా జీవితంలో అనారోగ్యం వచ్చేసింది, నా జీవితంలో సమస్య వచ్చేసింది, నేను ఎందుకు ఇలా అయిపోయా, మందిరానికి మాంటలేదు, అన్ని మాంటలేదు, ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని అనుకున్నావేమో. నేను నిన్ను బాధ పెట్టా అని చెప్పిన నేనే అస్సలు దేవుణ్ణి ఏ విషయాల్లో బాధ పెట్టావు కాబట్టి ఆయన నిన్ను బాధ పెట్టాల్సి వచ్చింది. ఒక్క 3 అనుభవాలు చెప్పి ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ 3 అనుభవాల్లో కనుక నువ్వు సరి చేసుకోగలిగితే నేను నిన్నిక బాధ పెట్టను. ఆశీర్వదించే దేవుణ్ణే నేను. గుర్తుపెట్టుకో, గాయపరిచేది నేనే, గాయాన్ని కట్టేది నేనే, బాధ పెట్టేది నేనే, బాధను తీసేది నేనే. కానీ నువ్వు నన్ను ఎంత బాధ పెట్టకపోతే అనుకుంటా ఉంటాడు కొన్నిసార్లు, అరే ఆయన ఎంత అనకపోతే ఆ మాట అన్నాడురా అంటాం కదా. అసలు దేవుడు ఎందుకు అంతగా బాధపడ్డాడు? ఒక 3 విషయాలు చదవండి. నిర్గమాకాండము మొదటి అనుభవం దగ్గరికి వస్తున్నా. 32వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో ఏం చదువుతున్నారమ్మా? నిర్గమాకాండం 32:35. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని, బైబిల్లో ఉంది, యెహోవా వారిని బాధ పెట్టెను. ఎందుకు పెట్టావు? కల్పించిన. ఇది చెప్పండి చాలు. ఏం చేశారంట? కొన్నిసార్లు ఉన్నదాంతో తృప్తిపడరు కొంతమంది. వీళ్ళు కొత్త దాన్ని సృష్టిస్తారు, లేని దాన్ని గణపరుస్తూ ఉంటారు, లేని దాన్ని ఎత్తి చూపిస్తారు. ఒకసారి మన అందరికి తెలుసు, ఈ నిర్గమాకాండం 32వ అధ్యాయం మోషే ఉపవాసాలు మనం ధ్యానించాం కదా. 32వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటది, యెహోవా మనల్ని ఇక్కడ దాకా నడిపించాడు. ఓకే, నడిపించిన మోషే ఏమాయను? మనం నడిపించిన మోషే ఏడి? నాయకుడు ఏడి? అహరోను మీ తమ్ముడు ఏడి? ఎవనయ్యా? నీకంత తెలుసు, నాకంత తెలుసు. అలా కాదయ్యా, మనం వచ్చి 40 రోజులు అయిపోయింది. ఇక్కడి నుంచి బయలుదేరాలంటే మీ అన్నయ్య ఏడి, లేదా మీ తమ్ముడు ఏడి? అహరోను అంటాడు, నాకు తెలియదండి. అసలు బతుకున్నాడా? అది కూడా తెలియదండి. మరి ఏం చేద్దాం? సరే, ఎచ్చోడో పుచ్చోడో ఎవరో కూడా ఉండాలి కాబట్టి నువ్వు నడిపించు. అయ్యా నేను నడిపిస్తాను, కానీ మోషే చెబితే ఈ దారి వెళ్ళంటే ఈ దారి వెళ్తా, ఆ దారి వెళ్ళంటే ఆ దారి వెళ్తా, ఈ పని చేయండి ఇది చెప్తా. నాకు మోషే నోరులు వంటివాడు, మోషే ఒక మ్యాప్ వంటివాడు. ఎవరైనా నాకు దారి చూపించకపోతే నేను వెళ్ళలేనయ్యా అంట. ఓహో, నీకు దారి చూపించేవాడు కావాలంతేగా. అవునయ్యా, ఓ పని చేద్దాం, ఓ బొమ్మను తయారు చేసుకుందామా? చేసుకుందామయ్యా. మరి ఏం చేద్దాం? ఏం చేద్దాం ఏంటి? మీ ముక్కుల్లో ఈ చెవుల్లో ఎక్స్ట్రాగా ఉన్నట్టు ఉన్నాయి కదా, అవి ఇచ్చేయండి. అలాగా తీసుకో. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న ముక్కులోని పొక్కులు కాదండి, బంగారం ముక్కు పుడకలు 2 చెవుదిద్దులు, ఇదిగో తీసుకో. ఆయన ఏం చేశాడు? ఒక దూడను తయారు చేసి, ఎందుకంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నడిపించే దేవత ఎవరయ్యా అంటే దూడ. కాబట్టి దూడ వలె చెంగున వెళ్ళాలి అని ఆ దూడ అనే దేవతను వారు చేసుకునేవారు. సో అహరోను కూడా ఏం చేశాడంటే ఒక దూడను కల్పించుకున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ఉన్న బొమ్మను తెచ్చుకోవాలా, లేని దాన్ని కల్పించుకున్నాడు. ఈరోజు ఉన్న దేవుడు సాల్తల్లా, మనకి ఒక దేవుడు కావాలి. మనిషే దేవుడు అయిపోతున్న రోజులు ఇవి. ఓ దేవుడు కావాలి, ఓ దేవుడిని పెట్టుకుంటారు. ఓహా వీడు గొప్పోడు, వీడు ఉన్నతోడు. ఏ రోజు దేవుడు అన్నవారు, దేవుడు అంటే అర్థం ఏంటి? అసలు దేవుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుడు అంటే అర్థం ఏంటి అసలు? సృష్టికర్త, ఇంకా రక్షకుడు. ఇంగ్లీష్లో దేవుణ్ణి గాడ్ అని అంటారు. జీ ఫర్ జనరేటర్, ఓ ఫర్ ఆర్గనైజర్, డి ఫర్ డిస్ట్రాయర్. సృష్టించేవాడు, నడిపించేవాడు, నాశనం చేసేవాడు. మీ భాషలో చెప్పాలంటే త్రిమూర్తులు. చెప్పండి, బ్రహ్మ సృష్టి అంటారు కదా. నెక్స్ట్ విష్ణువు నడిపించేవాడు, శివుడు ఏమి ఎరగనట్టు చూడక్కల. చెప్పండి,
ఇంతే కదా, ఇదే కదా దైవత్వం అంటే. మనం పెట్టుకున్నదే. దేవుడు కూడా అదే చెప్పాడు. తండ్రి అయిన దేవుడు సృష్టించేవాడు, కుమారుడైన దేవుడు నడిపించేవాడు, తేడా వస్తే లేపేసేవాడు పరిశుద్ధాత్మ తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పేం లేదు, గమనించండి. అయితే ఇది అర్థం అవడానికి ఈరోజు మనం చేసే పని ఏంటంటే కొన్ని కల్పించుకుంటున్నాం. చెప్తా కల్పన అంటే ఎలా ఉంటుంది అని అంటారేమో. మీ అందరూ పెళ్ళిళ్ళైనాయిగా, నా యొక్క వెతక చూడొద్దు, అయినాయి కదా. మీ కాలుకి మెట్లు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? అసలు మేనమామ అని ఒక సిద్ధాంతం ఉంది. ఆ మేనమామ పద్ధతి ఏంటంటే, చూడండి, చెవులీలు కుట్టించాలంటే ఎవరు కుట్టించాలంట? పాప పుష్పత అయితే ఆకు ఎవరు వేయాలి? పెళ్లి చేసినప్పుడు మేనమామే. ఏంటి అంటే, ఎప్పుడు నీతోనే ఉంటానమ్మా అని చెప్పడమే అక్కడ సిద్ధాంతం. ఆకేసినా, చెవులీలు కుట్టించినా, లేదంటే కాలు మెట్లు పెట్టినా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీకు నిజంగా మేనమామే పెట్టాడా? ఈరోజు కొంతమంది ప్రియుల మేనమామ అంటే ఏంటి? సొంత అక్క చెల్లో తమ్ముడు అవ్వాలి. ఈరోజు బయటికి తెచ్చుకుంటున్నాం. మీకు మాట చెప్తా, మీకు ఎలా అర్థమయ్యేది చెప్తానంటే, ఒకసారి అంట ఒక ఆయన పెళ్లి చేస్తున్నాడు. పెళ్లి చేస్తూ ఉంటే ఆ ఇంట్లో పిల్లులు ఎక్కువ ఉన్నాయంట. ఏవి ఎక్కువ ఉన్నాయి? లేదా ఎలుకలు ఎక్కువ ఉన్నాయి. ఎలుకలు ఎక్కువ ఉన్నాయని చెప్పి పిల్లిని తెచ్చాడు. దేనికి? రేపు పొద్దున ఏమైనా వండి అక్కడ పెడితే ఎలుకలు తినకుండా పిల్లి కాపాడిద్దని. అది కాపాడిద్దని తెచ్చుకుంటే అదేం చేస్తుంది? వచ్చి స్వీట్లు నాకడం మొదలు పెడుతుంది అంట. ఇలా కాదు, పిల్లి ఉండాలి, పెళ్లి జరగాలి, ఎలక పోవాలని ఆలోచన చేత పిల్లిని ఏమో బుట్ట కింద పెట్టి వినాలి చాలా జాగ్రత్తగా పప్పలు ఉండడం మొదలెట్టారంట. ఇది కొడుకు చూశాడు. ఓహో, పెళ్లి చేయాలంటే పిల్లి ఉండాలి. ఏంటిది? పెళ్లి చేయాలంటే ఎందుకు తెచ్చాడో మర్చిపోయాడు. పెళ్లి చేయాలంటే పిల్లి ఉండాలి అని చెప్పి, రేపు మా తమ్ముడు పెళ్లి కానీ ఏం కావాలి? ఈడు ఎందుకు తెచ్చాడు ఈడు తెలియదు. ఈడు తరం వచ్చేటప్పటికి పెళ్లి లేకపోతే పిల్లి లేకపోతే చచ్చినట్టు పెళ్లిని పట్టుక. కారణం ఏంటి అంటే, మన పూర్వీకులు ఒక ఆచారం, ఒక పద్ధతి, ఒక అనుభవం వాళ్ళు ఉన్నారు. నేనేదో వాళ్ళు విమర్శించట్లేదండి, ఈరోజు జరుగుతున్నాయి. ఇంకో మాట చెప్తా, కొత్త బండి కొనగానే నిమ్మకాయలు ఎందుకు పెడతారు? దీక్ష తగ్గకుండా. కొత్త బండి కొనగా పెట్టామా? నిజం చెప్పండి. టైర్ కింద నిమ్మకాయ అసలు ఎందుకు పెడతారు అంటే, పూర్వపు దినాల్లో మోటార్ సైకిల్ లేవు, ఎడ్లు బండ్లు, గాడిదలు, గుర్రాలు ఉండేవి. అవి ఈ వర్షాకాలంలో బురదకి దాని కాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి పుండైపోయేది. ఆయిల్మెంట్ రాయించుకుంటుందా? అందుకని ఏం చేశారంటే, అవి నడుస్తూ ఉన్నప్పుడు దాని చేత నిమ్మకాయ తొక్కిచ్చేవారు. ఆ నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్, ఆ గుణం పుండిని మానిపోయేది. ఎవడో చూసాడు గుర్రం కింద ఏం పెట్టడం? ఓహో, కొత్త బండి కొంటే నిమ్మకాయ పెట్టాలి. గుర్రాలు పోయినాయి, గాడిదలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, ఇప్పటికి టైర్ల కింద పెట్టి తొక్కిచ్చాడు. ఎందుకు తొక్కిద్దాం తెలియదు, ఎందుకు పెడుతున్నాం మనకు తెలియదు. అంటే ఏ రోజు కూడా ఏదైనా ఒక పని చేసినప్పుడు మా తాత ఎందుకు చేశాడు అని ఎవ్వరు అడగరండి. ఇవన్నీ ఇంకా చెప్పమంటారా? ఈ మాట నేను అన్నందుకు దాన్ని క్షమించాలి. ఎచ్చుకు చేస్తాం, మనం గొప్పగా చేస్తాం, చెయ్యాలంట అని, అంతే తప్ప ఎందుకు చేస్తున్నాం, అసలు అనుభవం ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ సిద్ధాంతం మనం పట్టించుకోవట్లేదు. ఈరోజు నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, ఈరోజు కల్పించిన దానినే పాటిస్తున్నాం తప్ప మూలాన్ని కనిపెట్టట్లా. ఈరోజు పిల్లలు ఆలోచన చేయండి, విగ్రహం ఎందుకు కనిపెట్టారంటే నిగ్రహం కోసం. దీనికి చెప్పండి. విగ్రహం అంటే నిగ్రహంగా ఉంటాం, దేవుడు ఉన్నాడని భయం ఉంటుంది, దేవుడు ఉన్నాడని భక్తి ఉంటుంది, దేవుడు ఉంటే తప్పు చేయకూడదు అని ఆలోచన చేసి మన పూర్వీకులు నిగ్రహంగా ఉండాలని విగ్రహం పెట్టారు. మరి ఈరోజు ఏమైంది? అది దాని ముందే డ్యాన్సు, దాని ముందే రికార్డ్ డ్యాన్సు, దాని ముందే తాగుడు, దాని నిగ్రహం కోల్పోతున్నారు. ఎందుకు పెట్టాము? దీని మీద విమర్శలు ఒకవేళ మీ మధ్య రావచ్చు. నిగ్రహం కోసం. ఇక్కడ ఏసే బొమ్మ పెడితే ఇక్కడ తప్పు చేయకూడదు అంతేగా. ఒక బొమ్మ
పెట్టామనుకోండి, ఏం చేస్తాం మనం? అసలు మందిరం ఎందుకు పెట్టాం? మందిరం ఎందుకు పెట్టాం? బైబిల్ చెప్తుంది మందిరాలతో పని లేదండి. మనమే ఒక ఆలయం. మనకు ఒక ఇల్లు ఇచ్చాడు దేవుడు, కానీ అక్కడ కాపురం జరిగింది. ఓ మంచి స్థలం ఉంటుందని ఆలోచన చేస్తే 4 గోడలతో ఒక ఇల్లు కట్టుకున్నాం. బైబిల్ చెప్తుంది ఈ మందిరంలో నేను ఉండను, కానీ పరిశుద్ధంగా ఉంటే ఇక్కడ ప్రార్థన చేసుకోండి, ప్రార్థనకి అనుగుణంగా ఉంటుందని ఉద్దేశమే తప్ప ఇక్కడ ఏదో మందిరం కట్టేయాలి, దీనికి స్లాప్ వేసేయాలి, దీనికి అక్కర్లా. మనం మోకరించి ప్రార్థన చేసుకోవడానికి అనువు ఉందా లేదా, మనం ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా, అంతే. పూర్వపు దినాల్లో టెంట్లో జరిగింది ప్రత్యక్ష గుడారం. ఎప్పుడు జరిగిందండి? రానున్న దినాల్లో దేవుడు అన్నాడు మందిరం కట్టండి, అందరూ వచ్చి ఇక్కడ చేసుకుంటారని. ఈరోజు వాడికో మందిరం, వీరికో మందిరం, ప్రాంతానికో మందిరం, కులానికో మందిరం వచ్చేసింది. నేను ఎవ్వరూ తప్పు పట్టట్లా. కానీ దేవుడు తయారు చేసిన దాన్ని మనం నమ్ముతున్నామా? మనమే తయారు చేసుకుంటున్నామా? బైబిల్ గ్రంథంలో అహరోను గారు 2 పిల్లలు ఉన్నారంట. వీళ్ళు ఏం చేశారంటే, చదవండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1-2 వచనాలు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి. జనులు ఆయాసులు గూర్చి చదువుచుండగా అది యెహోవాకు వినబడిను. యెహోవా దానిని విన్నప్పుడు ఆయన కోపం రగులుకొనెను. లేవీ కాండం 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. వాటి మీద ధూపద్రవ్యములు వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. అంటే సొంతం తెచ్చుకున్నారు. అసలు దేవుడికి ధూపం ఎలా వేయాలి? 1, ధూప వేదికలో ఉన్న నుప్పునైనా తీసుకురావాలి, లేదా బలిపీఠం మీద కాలుతున్న నుప్పునైనా తీసుకురావాలి. ఇక్కడ స్పష్టంగా చెప్తుంది, దేవుడు చెప్పిన చేయట్లా. ఏమనుంది అక్కడ? వేరొక అగ్ని తీసుకొస్తే ఏమైంది? యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఈరోజు దేవుడు కోపం ఎందుకు వస్తుంది అంటే, దేవుడు ఆరాధించరా అని ఒక దాన్ని పెట్టాడు. తెలియని వాళ్ళకి తెలియనట్టుగా ఆరాధించారు. కానీ మనం ఎవరో జీవము కలిగిన దేవుడు ఎవరో తెలుసుకొని ఎవరిని ఆరాధించాలో నిర్గమకాండం 20వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. ఏమని? ఆకాశమందే గాని, భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని దేని రూపమైనను నీవు చేయకూడదు, దానికి సాష్టాంగ నమస్కారము చేయకూడదు. దేవుడు వద్దు అన్నాడు కాబట్టి మన మందిరంలో విగ్రహం లేదు. చేసుకున్న వాళ్ళ గురించి వద్దు మనకి. మన మందిరాల్లో ఎందుకు యేసు ప్రభు ఫోటో ఉండదు? మనకున్న అలవాటు ఏంటంటే ఏసే కనబడగానే అంటాం. అదే వద్దన్నాడు దేవుడు. లైట్ వేయగానే వద్దులే, మళ్ళీ అది వేరే దిక్కుకి వెళ్ళిపోద్ది. లైట్ వేసినప్పుడు ఎందుకు ముద్దు పెట్టుకుంటారు అంతే. ఇవన్నీ చరిత్ర. అడగాలి, పెద్దవాళ్ళు అడిగితే, మన దాసు సరోజమ్మ గారు లాంటి వాళ్ళు, మా అమ్మగారు లాంటి వాళ్ళు అడిగితే చెప్తారు ఎందుకు లైట్ వేసినప్పుడు ముద్దు పెట్టుకుంటారో, ఎందుకు పండుగ వచ్చినప్పుడు పప్పులు వండుకుంటారు. ఎన్ని పెద్దవాళ్ళు అడగం మనం. చెప్పేదిగా పిల్లి ఉంటేనే పెళ్ళి అన్నట్టుగా అయిపోయింది మన బతుకు. గమనించండి ప్రియులారా. ఎక్కడ ఉన్నాను ఇప్పుడు నేను? ఆచారాల దగ్గర. రైట్, ఏదో చెప్తాం మర్చిపోయా. రైట్, గమనించండి. దేవుడు అన్నాడు, నేను ఒక దాన్ని తయారు చేశా, దాన్ని నిలబెట్టా. ఆయన వదిలేసి అన్నీ తెలుసు మనకి. మనం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదివితే తెలియనంత వరకు తెలియనట్టుగా జీవించారు. కానీ పరలోక మర్మాలు తెలుసుకున్నారు, వెలిగించబడ్డారు. దేవుడు అంటే ఏంటో, దెయ్యం అంటే ఎలా ఉంటుందో, ఏది భక్తో, ఏది ఆరాధనో, ఏది కానిదో తెలిసినా దానిని కాదనకుండా చేస్తారేమో. అందుకని
ఈరోజు దేవుని వాక్యం ఏంటో తెలుసా? దేవునిది కాని ఏమన్నాడు? కల్పించిన దానిని నీవు తెచ్చితివి. అందుకనే దేవుడు మోషేతో అన్నాడు, లేపేస్తా, వీళ్ళందరినీ లేపేస్తా అన్నాడు. మోషే బతుములాడుకున్నాడు, అయ్యా అలాగా లేపేస్తే ఎలా ప్రభువా? దేవుడు ఒకటే పని, లేపేమంటావా అంటాడు అంతే. మోషే బతుములాడుకుంటూ వస్తున్నాడు, అయ్యా నా పేరైనా తీసే కానీ ఇశ్రాయేలు జనాన్ని, ఒకవేళ ఎవరైనా అంటారేమో, అయ్యా దేవుడు నమ్ముకున్నాడు ఏంటి ఇలా అయిపోయాడని, నీకు చెడ్డ పేరు అయ్యా. ఈరోజు దేవుడు ఎందుకు మనల్ని ఇంకా బ్రతికేస్తున్నాడు అని చెప్తున్నా. ఆయన పేరు నిన్ను బట్టి అవమానం వస్తుంది ఒకే ఒక కారణం. ఈ రోజుకి నువ్వు నేను బతుకున్నాము అంటే, దేవునికి విరుద్ధమైన పని చేసినా ఇంకా బ్రతుకున్నాము అంటే ఒక్క అవకాశం. మళ్ళీ చెప్తున్నాను, అవకాశాన్ని చాతకంతనంగా తీసుకోకండి. కీర్తన 50వ అధ్యాయం 17 నుంచి 21 వచనాలు చదువుకుంటే అక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు. నేను దిద్దుకోనయ్యా, దిద్దుబాటు నాకు అసహ్యము. చదవండి త్వరగా. 17, 50వ అధ్యాయం 17. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసిదవు. ఓకే. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చొని నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనునై ఉంటిని. చూడండి, ఇన్ని చేసిన నేను మౌనంగా ఉన్న దేనికని చదవండి. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని. దేవుడు ఏమనలే, మనోడే, దేవుడు మనోడే. నీవనుకుంటివి అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులను రేపు పొద్దున దేవుడి దగ్గరికి వెళ్తావు కదా, అప్పుడు అన్నాడు, సినిమా చూపిస్తా నువ్వు చేసినవన్నీ. నేను వరుసగా ఉంచి గద్దించదను. అప్పుడు ఆయన గద్దింపు ఎలా ఉంటది చదవండి. దేవుని మరచువారలారా దీన్ని యోచించుకొనుడి. ఓకే. లేని యెడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడెవడును. దేవుడు అవకాశం ఇచ్చినంత సేపు వాడుకొని అదునుగా చూసుకుంటే ఒక రోజు దేవునికి లెక్క అప్పగించాల్సిందే. మనుషులకి లెక్క అప్పగించకపోయినా ఎవరికి లెక్క అప్పగించాలండి? దేవునికి లెక్క. అది గుర్తుపెట్టు. దేవుడా ఎందుకు నన్ను బాధ పెట్టావు? ఎందుకు నువ్వు నన్ను బాధ పెట్టావు? ఏమని? కల్పించిన దానిని చేసుకున్నావు. విరుద్ధమైనది వేరొక దానిని, దాని మీద ఒక పెద్ద అంశమే ఉంది. దేవుని చిత్తం మీద రావడం దినాలు నేర్చుకున్నాం. రెండో అనుభవం దగ్గరికి వచ్చేస్తాం, టైం లేదు, స్పీడ్గా అయిపోయింది. ఇప్పటికి ఒకటే చెప్పాను. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 9-10 వచనాలు. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 9-10 వచనాలు. మనకి ఇక్కడ దావీదు కనబడతాడు. 12వ అధ్యాయం 9-10. ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగినట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు. అమోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగినట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నేను ఎందుకు నీ మధ్య యుద్ధాన్ని పంపించాను, ఎందుకు నేను బాధ పెట్టాను తెలుసా? నువ్వు నన్ను బాధ పెట్టావు. దేని విషయంలో? దేవుణ్ణి లక్ష్య పెట్టలేదు. ఏం చేయలేదంటే దేవుణ్ణి అడగాలా, నేనే తెచ్చేసుకుంటా అని చెప్పి బైబిల్ అక్కడ మీరు ఇంకా బైబిల్ చదువుతేనండి, మీరు ఇంటికి చదవండి, ఆ మాట నేను చెప్పకూడదు. దేవుడు ఏమన్నా తెలుసా? ఇప్పుడు 5 ఇచ్చా, నువ్వు అడిగితే ఇంకో దాన్ని ఇచ్చేదానిగా, నన్ను అడగాలిగా. నువ్వు కాదని ఉరియా భార్య అయిన బత్షెబా విషయంలో చేసిన దానికి ఇదిగో కొడుకు చావబోతున్నాడు. కొడుకే కాదు, నీ యొక్క సంతానంలో 4 నేను బాధించబోతున్నా. కొడుకులు చచ్చిపోతున్నా నాకేంటి అనుకుంటావేమో. ఆ బాధ నీ జీవితకాలం అంతటిని బాధిస్తుంది. పశ్చాత్తాపడతావా? సరే, ఇంకో అనుభవం కూడా చెప్పుకోవచ్చు. ఇదే 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలోకి వెళ్తే దేవుడు మరొక విషయంలో దావీదు బాధ పెట్టాడు. జనాభా లెక్కలు చూడడం విషయంలో. ఇది 3వ అనుభవం దగ్గరికి వస్తున్నాను చూడండి. 3వ అనుభవం చెప్తున్నాను నేను. 1 దినవృత్తాంతముల గ్రంథం 21:7 చదవండి, సరిపోద్ది. 21:7 ముగించేస్తా, టైం లేదు కాబట్టి. దేవుని దృష్టికి ప్రతికూలమైన చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టును. ఈ కార్యము దావీదు పని చేశాడు, అది దేవుడికి నచ్చల. ఏంటా పని అంటే, ఇశ్రాయేలీలందరినీ యుద్ధం చేశాడు, గెలిచావు, ఇంక నీకేం పని?
దేవుడు అన్ని విజయం ఇస్తే ఆహా అసలు మన దగ్గర ఎంతమంది ఉన్నారు లెక్క అంటావు ఏంటి? దేవుడు అన్నాడు కొన్నిసార్లు దేవుడే లెక్క పెట్టమన్నాడు, కొన్నిసార్లు దేవుడు లెక్క పెట్టవద్దు అన్నాడు. ఇక్కడ దావీదు నా మేనల్లుడు ఉన్నాడు ఆడు లెక్క పెడతాడని చెప్పి రే నువ్వు వెళ్ళి ఆడు అడుగుతున్నాడు నీకెందుకు రాజా, యుద్ధం వస్తే పంపించి మేము వెళ్తాం, ఒరే ఎంతమంది వెళ్ళండి రాను వెళ్తాం. అలా కాదురా అసలు ఎంతమంది ఉన్నా నీకెందుకు, లేదు లేదు నాకు తెలియాలన్నాడు. ఈ దేవుడి విషయంలో లెక్కించే పని ఎప్పుడైతే చేశాడో దేవుడు అన్నాడు కదా ఈ పని విషయమే నాకు చాలా బాధ కలిగింది అబ్బాయి, అందుకే నేనేం చేస్తున్నాను చదవండి. దావీదు నేను ఈ కార్యము చేసిన అధిక పాపం తెచ్చుకుంటుని. అది ఏమన్నాడు? ఈ పని చేసే నేను పాపం తెచ్చుకున్నా. ఈరోజు దేవునికి బాధ ఎందుకు కలిగిందో తెలుసా? దేవునికి చేయకూడని పని ఏదో చేసావు, చెయ్యరాని కార్యాన్ని చేయడానికి నీ మనసును ప్రేరేపించావు. దేవునికి కోపం తెచ్చే ఒక లెక్క, ఒక పని, ఒక కార్యం నీ ద్వారా జరిగింది. అందుకే దేవుడు బాధపడ్డాడు, నేను దీనికి అప్పగించాడు. అందుకే దావీదు అంటాడు తర్వాత విషయాల్లోకి వస్తే, నేను దేవుని మనుషుల చేతిలో పడటం కంటే దేవుని చేతిలో పడటం మేలని చెప్పి దేవుడు అడుగుతాడు. మూడు ఆప్షన్లు ఇస్తా. మీరు 2 సమయాల గ్రంథం 24వ అధ్యాయం చివరి వచనాలు చదువుకుంటే మీకు చాలా బాగా నచ్చింది ఆ మాటలు. అదేంటో తెలుసా? 3 నెలలు తరుముతా ఉందా? 11వ వచనం కానీ చదవండి. మొదటి దినవృత్తాంతముల 21:11. కావున రాజు దావీదు వద్దకు వచ్చి ఇట్లనెను, 3 ఏళ్ల పాటు కరువు కలుగును. 3 ఏళ్లు కరువు, 3 నెలల పాటు నీకు శత్రువులు, 3 నెలలు శత్రు బాధ, కత్తి చూసి నిన్ను తరుముగా నీవు వారి ఎదుట నిలవలేక నశించు. 3 సంవత్సరాలు తెగుళ్ళు. 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు దిగుబడి చేత యెహోవా 3 ఇచ్చాడు. ఇందులో ఏది కోరుకుంటావు? నీ ఇష్టం ప్రభువా. తెగులు పంపించాడు. ఒక్క గంటలోనంట 75,000 మంది చచ్చిపోయారంట. చెప్పండి ఎంతమంది చచ్చిపోయారు? అప్పుడు కలిగింది దావీదుకి బాధ. అయ్యా ఇంతవరకు నేను బాధ పెట్టా, 3 విషయాలు చెప్పా. ఒకటి ఏంటంట, కల్పించిన దానిని బట్టి దేవుడు బాధపడ్డాడు. రెండవది అసలు దేవుణ్ణే లక్ష్య పెట్టకుండా ఉన్న స్వభావాన్ని బట్టి దేవుడు బాధపడ్డాడు. నేను పూర్తిగా లోపలికి వెళ్తాను, టైం అయిపోయింది. మూడవది ఈ పని, ఏ పని? దేవుని దగ్గర ఏదో చెడ్డ పని చేస్తాం, ఈ పని దేవునికి నచ్చలేదు. మరి ఏం చేయాలి? అక్కడే దావీదు పని చేశాడు. యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు, దహన బలి అర్పించి అయ్యా ఎంతవరకు నేను చేసిన దానికి, నీ కోపం వచ్చిన దానికి చాలు, మమ్మల్ని క్షమించు అని బాధపడితే దేవుడు చేయి చెప్పన్నాడంటే దూతతో, ఇక చాలు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతవరకు బాధ పెట్టింది చాలు. ఈరోజు వాక్యం అదే. నేను నిన్ను బాధ పెట్టాను అనుకుంటున్నావు. నేను ఎంత బాధపడ్డా కల్పించిన దాన్ని బట్టి, లెక్క పెట్టకూడదు దాన్ని బట్టి, లక్ష్య పెట్టకూడదు దాన్ని బట్టి ఇవన్నీ చేస్తా ఉంటే నేను కళ్యాణం చేయకుండా ఏం చేయమంటావు? అందుకనే మీకు పని చేస్తా, బలిపీఠం కట్టుకోండి. అంటే అర్థమేంటి తెలుసా? మోకాల మీద పడండి, ప్రభు దగ్గర పశ్చాత్తాపడండి, ఆయన శిలువ వైపు చూడండి, కన్నీళ్లు కార్చండి, మొర పెట్టండి. బాధ పెట్టావు ప్రభువా, నేను కూడా నిన్ను బాధ పెట్టాను, కానీ నువ్వు నన్ను బాధ పెట్టనని మాట ఇచ్చావు కాబట్టి నేను కూడా మాట ఇస్తా, ఇంకెన్నడూ నిన్ను బాధ పెట్టనయ్యా. చెప్తావా మాట? ప్రభు బలలో పాలు పొందబోతున్న వాళ్ళారా, దేవుడు నిన్ను బాధ పెట్టనని మాట ఇచ్చాడు. మరి ఈరోజు నువ్వెందుకు మాట ఇవ్వకూడదు? ప్రభువా ఏ విషయంలో నిన్ను బాధ పెట్టను? ఫస్ట్ ఏమన్నాడు దేవుడు? నీవు నన్ను బాధ పెట్టిదో కనుక నేను బాధ పెట్టా. ఇప్పుడు నేను మాట ఇస్తున్నా, నేను ఇక నిన్ను బాధ పెట్టను. మరి నువ్వేం చేయాలి? నువ్వు పెట్టమన్నా కూడా నేను పెడతా అనాలా? నేను కూడా బాధ పెట్టాను. చెప్తాం. అందరూ మోకరించండి. ప్రభు సంధానం ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. నేను